తూర్పుగోదావరి జిల్లా గుమ్మలదొడ్డిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అసాగో పరిశ్రమ విస్తరణ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా భారీగా పోలీసులు మోహరించారు. పరిశ్రమ ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు 2 లక్షల లీటర్ల నుంచి 3 లక్షల లీటర్లకు పెంచేందుకు సంస్థ ప్రతిపాదనలు సమర్పించింది. విస్తరణలో భాగంగా భూగర్భ జలాల వినియోగాన్ని రోజుకు 10 లక్షల లీటర్ల నుంచి 15 లక్షల లీటర్లకు పెంచేందుకు అనుమతి కోరారు. ప్రస్తుతం గాల్లో విడుదల చేస్తున్న 156 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను 225 టన్నులకు పెంచే ప్రతిపాదన కూడా ప్రజాభిప్రాయ సేకరణలో చర్చకొచ్చింది. చేయకుండా గ్రామ సభ పెట్టకుండా ఏమీ తీర్మానాలు చేయకుండా అక్కడ అడ్డగోలుగా అక్రమంగా కంపెనీ నిర్మించారు అసాగో ఇథనాల్ ఫ్యాక్టరీ. అదే అడుగుతాను నేను, మరి ఆ రకంగా చేయడం తప్పు కదండి. 2 లక్షల లీటర్ల నుంచి 3 లక్షల లీటర్లు ఇథనాల్ ఉత్పత్తికి అక్కడ స్టార్ట్ చేస్తా ఉన్నారు. అసలు నిర్మాణమే తప్పు. ఇప్పుడు మళ్ళీ దీన్ని పెంచుతా ఉన్నారు. ఎమ్మెల్యే గారు జ్యోతుల్ నవీన్ గారు ఇద్దరు అక్కడికి వెళ్ళి ప్రజల పక్షాన్ని మాట్లాడితే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మాట్లాడండి. ఎమ్మెల్యే గారు జ్యోతుల్ నవీన్ గారు మీరు వెళ్ళి మాట్లాడండి. నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు మీరు వెళ్ళరు, మీరు అక్కడ ప్రజల పక్షాన్ని నిలబడరు. మాలాంటి వాళ్ళని ఇక్కడ ఈ తెలవకుండా పోలీసు వాళ్ళని అందరినీ ఇంటికి పంపించి మమ్మల్ని నిర్బంధిస్తారు. ఇది చాలా అన్యాయం. మరోవైపు ప్రజాభిప్రాయ సేకరణలో ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులు పలువురు నాయకులను ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరును తప్పుపట్టారు నేతలు. పరిశ్రమ వల్ల కాలుష్యం, భూగర్భ జలాల వినియోగం వంటి అంశాలపై ప్రజల తరపున మాట్లాడకుండా తమను అడ్డుకోవటం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆరోపించారు. ప్రజల గొంతును అణచివేసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. గ్రామ సభలో స్థానికులు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజలు వెల్లడించిన అభిప్రాయాలు, లిఖితపూర్వక అభ్యంతరాలను నమోదు చేసిన అధికారులు వాటిని తదుపరి పరిశీలన కోసం సంబంధిత శాఖలకు పంపనున్నట్టు తెలిపారు.